సార్ అందరికీ నమస్కారం. యూడైస్ ప్లస్ నందు 2024-25 అయిపోయిన తర్వాత 2025-26 అనేటువంటి ట్యాబ్ ఎనేబుల్ అయింది సార్. అందులో విద్యార్థుల్ని ప్రోగ్రెషన్ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అది ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను, దయచేసి గమనించగలరు. స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్తాం సార్. స్టూడెంట్ మాడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ గో పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ సార్, మనము మన డైస్ కోడ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాము. ఆల్రెడీ ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటిది, బట్ ఒకసారి తర్వాత తెలియజేస్తాను సార్. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సార్, 2024-25 ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీటెడ్ అండ్ 2025-26 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ విద్యార్థుల్ని స్టూడెంట్ ప్రోగ్రెషన్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనము స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్లోకి వెళ్తాము. ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తాము. స్టూడెంట్ ప్రోగ్రెషన్ పైన యాక్టివిటీ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సార్, ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము, అలాగే సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. గో పైన క్లిక్ చేస్తాం. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి యొక్క వివరాలు ఈ విధంగా డిస్ప్లే అయ్యాయి సార్. సో ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ ప్రమోటెడ్ విత్ ఆర్ పాస్ విత్ ఎగ్జామినేషన్, ఎస్, ఓకే. మార్క్స్ పర్సంటేజ్ వేయాల్సి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ అని వేయాల్సి ఉంటుంది. అలాగే స్టడింగ్ ఇన్ సేమ్ స్కూలా లేకపోతే టీసీ ఇచ్చారా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేస్తాం. ఓకే సార్. సో ఇది ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఉన్నటువంటి ఇది. ఒకవేళ ఇన్ కేస్ మనకు 5th క్లాస్ పిల్లలు తీసుకుంటాం, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ వరకు మనకు పిల్లలు ఇక్కడే ఉంటారు. 5th బయటికి వెళ్తారు కాబట్టి ఆ విద్యార్థులు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్ స్టూడెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 5th క్లాస్ పిల్లలు అయితే మనం కంపల్సరీగా ప్రమోటెడ్ పాస్ విత్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ స్టేటస్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ విద్యార్థి అటెండెన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అటెండెన్స్ తర్వాత మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేయగానే కింద ఫైనలైజ్ అనే ఆప్షన్ బటన్ ఉంది. సో ఎప్పుడైతే విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ తరగతిలో అందరివి చేసిన తర్వాతనే ఫైనలైజ్ చేయాలి. సో ఈ విధంగా ఫైనలైజ్ చేసిన తర్వాత ఒక క్లాస్ ఫైనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తర్వాత మొత్తం విద్యార్థుల్ని ఫైనలైజ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అయితే. సో ఇక్కడ చూసారా, ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రెస్. ది ప్రమోషన్ మాడ్యూల్ విల్ బి డీయాక్టివేటెడ్ ఫర్ యువర్ స్కూల్. సో ఎప్పుడైతే మనం ఫైనలైజ్ చేస్తామో ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ డీయాక్టివేట్ అవుతుంది. ది ఇంపోర్ట్ మాడ్యూల్ విల్ బి యాక్టివేటెడ్ ఫర్ యువర్ స్కూల్. నో అడిషన్ విల్ బి పర్మిటెడ్ ఫర్ ఎనీ స్టూడెంట్. ది యాక్టివిటీస్ ఫర్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ విల్ బి ఎనేబుల్ ఫర్ యువర్ స్కూల్. Once the progression module has been marked as complete, it will not be reopened during the academic year. సో కాబట్టి అందరి విద్యార్థుల్ని పూర్తిగా కరెక్ట్గా చేసామని అనుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైనలైజేషన్ పూర్తిగా ఆల్ క్లాసెస్ ఫైనలైజేషన్ బటన్ సబ్మిట్ కొడితే అప్పుడు ఫైనలైజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఈ సంవత్సరము మనకు వెంటనే ఎనేబుల్ అయింది. కాబట్టి ఈ అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతాయి. ఈ 21, 22, 23 ఈ 3 డేస్లో మనకు అడ్మిషన్స్ చేయాలన్నారు. కాబట్టి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రోగ్రెషన్ అనేటువంటిది వెంటనే పూర్తి చేయాలని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.